అధ్యాయము 1 అర్జున విషాద యోగము. యోగమనగా కూడిక. జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమే యోగము. ఇలాంటి ఐక్యాన్ని సాధించడానికి నిష్కామ కర్మ, భక్తి, ధ్యానం, జ్ఞానం వంటి మార్గాలున్నవి. ఈ మార్గాల ఆధారంగా కర్మయోగం, భక్తియోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం అని పిలుస్తారు. అయితే విషాదము కూడా యోగమేనా? విషాదము అంటే దుఃఖము. ప్రాపంచిక విషయాల కోసం దుఃఖించడమైతే యోగం కాదు. కానీ ధర్మం కోసం, దైవం కోసం దుఃఖించటం అది యోగమే అవుతుంది. అర్జునుని విషాదం అలాంటిదే. అతను ముల్లోకముల రాజ్యాన్నే తృణప్రాయంగా భావించాడు. ప్రాపంచిక సుఖాలనవగించి ధర్మం కోసం తీవ్రమైన పరితాపంలో పడ్డాడు. ఇది ముముక్షువులకు అవసరమైన స్థితి. అర్జునుని వైరాగ్య భావన, ధర్మ జిజ్ఞాస, తీవ్ర విచారం జ్ఞానానికి, భగవదైక్యానికి మార్గం చూపాయి. అందుకే అతని విషాదాన్ని ఒక యోగంగా భావించారు. దాన్ని వివరించేది కాబట్టే ఈ అధ్యాయానికి అర్జున విషాద యోగము అనే పేరు వచ్చింది. పూర్వచరిత్రతో ఈ అధ్యాయమునకు గల సంబంధము. మహాభారత యుద్ధము ప్రారంభమై 10 దినములు గడిచినది. భీష్ముడు రణరంగమున కూలిపోయెను. ఆ వృత్తాంతమును వెంటనే సంజయుడు ధృతరాష్ట్రునకు తెలియజేశాడు. ఆ తరువాత ధృతరాష్ట్రుడు శోకమునందు మునిగి సంజయుని పిలిచి యుద్ధము ఎలా మొదలైందో, ఏం జరిగింది అన్నదాన్ని పూర్తిగా వివరించమని కోరెను. అప్పుడు సంజయుడు ఇలా మొదలుపెట్టాడు. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చేవ కిమకుర్వత సంజయ. తాత్పర్యము. ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు. ఓ సంజయ, నా కుమారులో అయిన దుర్యోధనాది వర్గం మరియు పాండవులు యుద్ధానికి సిద్ధమై ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో ఏం చేశారు? వ్యాఖ్య. ఈ శ్లోకంలో ధర్మ అనే పదంతో గీత ప్రారంభమవుతుంది. ఇది మంగళప్రదమైనది. ధర్మం అన్న పదం వల్ల గీతా గ్రంథం యొక్క సారాంశమే ప్రతిఫలించబడుతుంది. కురుక్షేత్రం అనేది కేవలం యుద్ధ భూమి కాదు. ఇది ధర్మానికి ప్రాతినిధ్యం వహించే స్థలం. అక్కడ జరిగే పోరాటం మన బాహ్య శత్రువులతో కాదు, మన లోపాల, అజ్ఞానం, అనైతికతలతో. ఇక ధృతరాష్ట్రుడు అనే పదానికి లోతైన అర్థం ఉంది. ధృత పట్టుకునిన, రాష్ట్ర రాజ్యం. తనది కాని విషయాలను తనదిగా భావించడమే ధృతరాష్ట్ర తత్వం. ఇది అజ్ఞాన స్థితి. ఈ శ్లోకంతో గీత మొదలవడం మనకు ఈ ధర్మస్వరూప యుద్ధానికి సంకేతం. ఈ యుద్ధం మనలోని అసత్యం, భయం, స్వార్థంపై జరగవలసిన అంతరంగ పోరాటం. ఇది గీత ప్రారంభ బిందువు. ఓ మహారాజుని ప్రశ్నతో మొదలై ఓ యోధుని ఆత్మజ్ఞాన యాత్రగా మారుతుంది.